స్పైస్డ్ చిక్ పీస్ అండ్ బ్రౌన్ బ్రెడ్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చిక్ పీస్ ఇవి ఉడికించి పెట్టుకున్నాను ఆల్రెడీ అవి. అలాగే బాదాం, గడ్డ పెరుగు, పుదీనా, కారప్పొడి, వెన్న, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, షాహీ జీరా, ఇంకా మిరియాల పొడి. దీంతోపాటు బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్. ఓకే, ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రౌన్ బ్రెడ్ని కొద్దిగా రోస్ట్ చేసుకొని అంటే టోస్ట్ చేసి ముక్కలు చేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి ఫైన్ చాప్, డన్. చాప్డ్ గార్లిక్, వెల్లుల్లి చాపింగ్ అయిపోయింది కదా, దీన్ని టోస్టింగ్ కోసం బ్రెడ్ ఇలా పెట్టేస్తా. కొద్దిగా బటర్ కూడా అప్లై చేద్దాం. ఓకే, దెన్ జీడిపప్పు కొద్దిగా రఫ్ చాప్ చేసుకుంటున్నా. అలాగే బాదాం కూడా రఫ్ చాప్ చేసుకున్నాం. చిన్న చిన్న ముక్కల కింద పలుకుల్లాగా ఉంటాయి కదా, వీటిని ఇలాగే టోస్ట్ చేసుకొని సాలడ్లో యాడ్ చేసుకున్నట్లయితే పంటి కింద తినేటప్పుడు క్రంచీగా పడుతూ ఉంటాయి, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. వాట్ నెక్స్ట్? పుదీనా ఫైన్ చాప్ చేసుకుందాం. కొత్తిమీర సేమ్, ఇది కూడా ఫైన్ చాప్. డన్. బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇక్కడ క్రంచీగా వచ్చింది మనకు కావాల్సిన విధంగా. దీన్ని తీసి ఇదే పెనంలో జీడిపప్పు, బాదం పప్పు రెండు కూడా వేస్తున్నాను. కొద్దిగా డ్రై రోస్ట్ అయినట్లు ఉంటుంది, దాంట్లో ఉన్న బటర్ ఫ్లేవర్ తగిలినా కూడా మనకు పర్లేదు. డన్.
స్టవ్ కట్టేసాను. ఇప్పుడు దీనికి ఉన్న ఆ వేడితోటి వేగుతుంది, సరిపోతుంది. చాలు, ఇంకేమున్నాయి, అంతే రెడీ అయిపోయింది. మిగతా అంతా కూడా అలాగే పచ్చి పచ్చిగానే యూస్ చేసుకుంటాము, సాలడే కాబట్టి. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం, 2 స్పూన్లు తీసుకుందాం కలుపుకోవడానికి. ఫస్ట్ హంగ్ కర్డ్ ఆర్ థిక్ యోగర్ట్, పెరుగు. దీన్ని కాస్త స్మూత్గా విస్క్ చేసుకుందాం. వీలైనంత వరకు క్రీమీ వచ్చేలాగా చేసుకోవాలి. ఓకే, ఇందులో ఇంకా వేసుకుందాం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని. వెల్లుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కారపొడి, కాసంత ఉప్పు, మిరియాల పొడి. బోల్డ్ అంత స్పైస్ వేస్తున్నాం, అందుకనే స్పైస్డ్ అని చెప్పంటున్నాం దీన్ని. ఓకే, షాహీ జీరా, ఇవన్నీ కూడా వేసేసాం కదా, దీన్ని మిక్స్ చేద్దాం. చాలా చక్కటి డ్రెస్సింగ్ అవుతుంది. మనం దీంట్లో క్రీమ్ కానీ వేరే ఎటువంటి ఆయిల్ కానీ ఇట్లాంటి ఫ్యాటీ ఫుడ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడట్లేదు. చక్కటి పెరుగు వాడుతున్నాం కదా, చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి అందరు తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నౌ చిక్ పీస్, ఉడికించినవి శనగలు వేసుకున్నాము. దాంతోపాటు బ్రెడ్ని స్లైస్ చేసి వేసుకుందాం. డన్. కడా మిక్స్ మిక్స్ మిక్స్. ఫాస్ట్గా కలుపుకొని ఫాస్ట్గా తినేయాలి ఈ సాలడ్. కాసేపు అలాగే ఉంటే ఆ బ్రెడ్లో ఉన్న క్రిస్పీనెస్ అంతా పోతుంది, కాబట్టి ఫాస్ట్గా సర్వ్ చేసేసుకొని తినేయాలి. ఓకే, ఇది అయిపోయింది. అండ్ దెన్ పైనుంచి జీడిపప్పు ఇంకా బాదం పప్పు టోస్ట్ చేసాం కదా, ఇది కూడా స్ప్రింకిల్ చేసుకుందాం. అలాగే సాలడ్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.